ఏడాది క్రితం ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ 6G పై ప్రకటన చేశారు. భారత్లో 6Gని తీసుకురావడానికి వర్క్ ఫోర్స్ ను కూడా సిద్ధం చేశామని అన్నారు ఆయన. ఇక తాజాగా బెంగళూరులో భారత సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా 6Gలో భారత్ కీలక ప్లేయర్ గా ఉంటుందని వెల్లడించారు. నిజానికి ఈ చర్యలు భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనంగా ఉంటాయి. అయితే దీనికి భారత్ ఎలా సన్నద్ధమవుతోంది? 6G రాకతో ఇలాంటి మార్పులు రాబోతున్నాయి. ఇక 5G చరిత్ర ముగిసినట్లేనా? వాచ్ ఇట్. ఇటీవల జనరేషన్ టెక్నాలజీలో చాలా మార్పులు చూసింది. 2G నుండి 3G, 4G, 5Gలను కూడా వాడారు. ఒకప్పుడు 100 రూపాయలకు ఎంతో కొంత జీబీని కొనుక్కునే కాలం నుండి 4Gలోని అన్లిమిటెడ్ డేటా వరకు ఇంటర్నెట్ ని ఎక్స్పీరియన్స్ చేశారు. ఇక 5G వచ్చిన తర్వాత నాన్ స్టాప్ స్ట్రీమింగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత పెద్ద వీడియోలైనా క్షణాల్లో డౌన్లోడ్ అవుతున్నాయి. ఇక ఫోన్ కాల్స్ మానేసి చాలా మంది వీడియో కాల్స్ కు అలవాటు పడ్డారు. ఇలా దశ మారుతున్నా కొద్దీ వినియోగం విపరీతంగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో 6G వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో 6G స్పీడ్ తోడైతే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. అందులో భారత ప్రభుత్వం కూడా 6G దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. బెంగళూరు కేంద్రంగా భారత్ 6G అలయన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భారత సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొన్నారు. టెలికాం కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్తో జరిగిన ఓ ఉన్నత స్థాయి సమావేశం సందర్భంగా 6G టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన లోతైన కార్యాచరణ ప్రణాళికలను ఈ కార్యక్రమం అందించింది. 2030 నాటికి 6G టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా ఎదగడానికి భారతదేశం రోడ్ మ్యాప్ ను ఈ కార్యక్రమంలో చర్చించారు. అలయన్స్ కి చెందిన ప్రతి కీలక వర్కింగ్ గ్రూప్ ల చైర్పర్సన్ ఈ కార్యక్రమంలో తమ ప్రణాళికలను అందించారు. ఈ సందర్భంగా భారతదేశంలో నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని పెంపొందించడంలో భారత ప్రభుత్వం నిబద్ధతను సింధియా నొక్కి చెప్పారు. ఈ దిశగా ప్రభుత్వ విధి విధానాలు, పరిశోధనా నిధులు, టెస్ట్, ఇన్నోవేషన్లకు సంబంధించి స్పెక్ట్రమ్ కేటాయింపుల ద్వారా అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. భారత్ 6G అలయన్స్ కు సంబంధించిన 7 వర్కింగ్ గ్రూపులు పాల్గొన్నాయి. వీరంతా ఇప్పటి వరకు జరిగిన పురోగతి, ఆవిష్కరణలు, 6G టెక్నాలజీలో భారతదేశాన్ని ఒక లీడర్ గా ఉంచే లక్ష్యంతో చేస్తున్న ప్రయత్నాలను వెల్లడించారు. ఈ వర్కింగ్ గ్రూపులు స్పెక్ట్రమ్, డివైస్ టెక్నాలజీస్, యూజ్ కేసులు, స్టాండర్డ్స్, గ్రీన్ అండ్ సస్టైనబిలిటీ, రాన్, కోర్ నెట్వర్క్లు, AI, సెన్సింగ్, సెక్యూరిటీతో సహా అనేక రకాల రంగాలను కవర్ చేస్తూ పురోగతిని ప్రకటించారు. అయితే దేశంలో 6G అభివృద్ధి కోసం భారత 6G అలయన్స్ పనిచేస్తుంది. ఇది భారతదేశంలో సమగ్ర 6G పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి విద్యా సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వాన్ని ఒకే చోట చేర్చే ఒక సహకార వేదికగా ఉంటుంది. అయితే 2023 మార్చి 23న ప్రధాని మోడీ భారత్ 6G విజన్ ని ఆవిష్కరించారు. దీని ప్రకారం 2030 నాటికి 6G సాంకేతిక రూపకల్పన, అభివృద్ధి అమల్లో దేశం ప్రముఖ పాత్ర వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజానికి భారత్ 6G విజన్ 3 ప్రధాన సూత్రాలపై నిర్మించబడుతోంది. స్తోమత, స్థిరత్వం, సర్వవ్యాప్తి, సమాజానికి ప్రయోజనం చేకూర్చే వినూత్నమైన, తక్కువ ఖర్చుతో కూడిన టెలికాం సేవలను అందించడంలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టడానికి ఇది ప్రయత్నిస్తుంది. దీని ప్రకారం 6Gతో భారతదేశంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. వ్యవసాయంలో పెద్ద ఎత్తున సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే అవినీతిని పారదోలేందుకు కూడా ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో దేశ పురోగతిలోనూ 6G నెట్వర్క్ కీలకంగా మారనుంది. వాస్తవానికి ఈ 6G టెక్నాలజీని దేశీయంగా అభివృద్ధి చేయడానికి భారత్ కృషి చేస్తోంది. ప్రస్తుతం 6G దిశగా జరుగుతున్న పనులు చూస్తుంటే అతి త్వరలోనే ఆ సేవలు అందుబాటులోకి వచ్చేటట్లు కనిపిస్తోంది.